హాయ్, వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజు వినాయకుడి కోసం పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడైతే పాల తాలికల కోసం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. స్టవ్ పైన 2 కప్పుల వాటర్ పోసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ వేడయ్యాయి. ఇందులో 1 స్పూన్ చక్కెర వేసుకుందాం. కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. వాటర్ వేడయ్యాయి కదా, చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు పిండి వాటర్లో పోసుకొని కొంచెం కొంచెం పోస్తూ మొత్తం కలిపేసుకుందాం ఉండలు లేకుండా. చూడండి, నాకైతే వాటర్ సరిపోయినాయి, 2 కప్పుల వాటర్. ఇప్పుడు అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి దింపేసుకొని పిండి మెత్తగా ఇలా పిసుకుందాం. ఇలా పిసికి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు పాల తాలికలు తయారు చేసుకుందాం. చూడండి, నేనైతే వెజిటేబుల్ కట్ చేసే చెక్క మీద పాల తాలికలు తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. అలాగే పిండి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను, మొత్తం చేయలేదు. 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని బెల్లం కరగబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1.5 కప్పు వాటర్ పోసుకున్నాను. ఆ వాటర్ వేడయ్యాక మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పాల తాలికలన్నీ వాటర్లో వేసుకుందాం. అప్పుడే కదపద్దు వాటిని. ఒక 5 నిమిషాల వరకు కదిపితే పిండి కదా, తొందరగా కరిగిపోతుంది, విరిగిపోతాయి అవి. అలాగే పిండి కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ పోసుకొని పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకుందాం. చూడండి, ఇదంతా ఉండలు లేకుండా కలిపేసుకుందాం. అలాగే బెల్లం వేడైంది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో పాల తాలికలో 2 కప్పులు పాలు పోసుకుంటున్నాను. నేనైతే చిక్కటి పాలు పోసుకుంటున్నాను, 2 కప్పుల వరకు. పాల తాలికలు అయితే ఉడికాయి. ఇందులో ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, కలిపిన పిండి పాల తాలికలో వేసుకుందాం. అలాగే బెల్లం దింపి పక్కన పెట్టేసి ఇంకో కడాయిలో ఒక గరిట నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకుందాం. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది జాలితోని వడగట్టుకొని పాల తాలికల్లో వేసేసుకుందాం. అందులో ఏమన్నా నలకలు అవి ఉంటే జాలిలో వచ్చేసాయి. అలాగే చూడండి, చిక్కబడింది. మరీ చిక్కబడేదాకా ఉంచొద్దు, ఇది చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం పాల తాలికలలో వేసేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, చూడండి, చల్లారాక చిక్కబడింది పాల తాలికలు రెడీ.